టెస్ట్ చేసినాను ఎట్లయితే చూద్దామని చెప్పి. అయితే 200 మంది 400 మంది మా కాలేజ్ స్టూడెంట్స్ 200 మంది వేరే కాలేజ్ ఫార్వర్డ్ చేసి ఇంకా 200 మందిని సిఈసి నేను సివిక్స్ లెక్చరర్. సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఉంటాయి 3 సబ్జెక్టులు. దీంతో పాటుగా తెలుగు ఇంగ్లీష్ ఉంటాయి మొత్తం 5 సబ్జెక్ట్. నేను మెడిటేషన్ వీళ్ళకి ఏం చెప్తాను 45 మినిట్స్లో 5 మినిట్స్ మెడిటేషన్, దాంతోపాటుగా టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, భగవద్గీత కొన్ని శ్లోకాలు చిన్న చిన్న అక్కడక్కడ, తర్వాత వాళ్ళకి సంబంధించిన యోగాకు సంబంధించినటువంటివి కొంచెం వాకింగ్ కొన్ని మీకు 2-3 చెప్తాను చివరిలో షార్ట్లో కంప్లీట్ అయిపోతుంది. సో అవి వేసి చేపించడం ద్వారా రిజల్ట్ ఎట్లా వస్తుందని మీకు చెప్తాను. ఇది నిజమే, ఓకేనా? అయితే 200 మంది నేను చదువు చెప్తే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ తెలుగు ఇంగ్లీష్ వదిలిపెట్టేసాను. ఇక్కడ మీకు అసలు తప్పు చెప్పాలంటే మనకు కామర్స్ ఎకనామిక్స్ ఉంటుంది. అయితే నేను మెడిటేషన్ చేయించేవాడిని, వీళ్ళందరూ చేయించిపోయేవాళ్ళు కాదు. అట్లా చెప్పి వాళ్ళ తర్వాత నేర్చుకుంటూ చేస్తూ కూడా రైట్. నేను మెడిటేషన్ చేపిస్తుంటే రోజు వాళ్ళకి చెప్పడము, మెడిటేషన్ చేయించడము, టైం మేనేజ్మెంట్, లైఫ్ స్కిల్స్, మనం ఏ విధంగా బతకాలి. నేను ఇట్లా టక్కేసుకున్నారా, ఇంటికాడ వ్యవసాయం చేస్తా, నేను ఐఎమ్ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్, ఓకే ఇట్లా అయిపోయాను అనమాట. నేను పూర్ ఫ్యామిలీ, అక్కడ మన గవర్నమెంట్ కాలేజ్ చదువుకుని ఇట్లా అయిపోయాను రైట్. వాళ్ళకి ఫైనల్ ఏమైందంటే యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చినాయి, వాళ్ళు రోజుల్లో చేపిస్తున్నా రిజల్ట్ వచ్చిందంటే ఎట్లా వచ్చిందంటే తెలుగులో ఆప్షన్ సపరేటు, సివిక్స్లో ఎకనామిక్స్ కామర్స్లో 100 మంది పాస్ 100 మంది ఫెయిల్, కామర్స్లో 125 మంది పాస్ 75 మంది ఫెయిల్, నా సబ్జెక్ట్లో 178 మంది పాస్, ఎక్సలెంట్ రిజల్ట్. తెలుగులో 158 మంది పాస్, 155 అనుకుంటా. ఆ తెలుగు సార్ అడిగింది సార్ ఈ అక్షర అంటే ఎక్కువ వచ్చింది, మా తెలుగు కంటే ఎక్కువ పాస్ కావాలి కదా, తెలుగు కంటే తక్కువ పాస్ కావాలి మీరు మీ సబ్జెక్ట్లో, మీరు ఎట్లా ఎక్కువ వచ్చింది. ఏం లేదు సార్ ఇట్లా మెడిటేషన్ చేయించిన రోజు వాళ్ళకి టైం మేనేజ్మెంట్, రోజు రాగానే క్వశ్చన్స్ అడుగుతుంది, తల్లిదండ్రులు చెప్తున్నారు ఇట్లా రిజల్ట్ వచ్చింది. ఇదంతా క్రెడిట్ గోడ్స్ టు